మనం మాట్లాడేటప్పుడు మన ముందు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడా? తల్లి ఉందా? అన్నయ్య ఉన్నాడా? అక్క ఉన్నారా? టీచర్‌తో మాట్లాడుతున్నామా? ప్రిన్సిపల్‌తో మాట్లాడుతున్నామా? ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నామా? మనం మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ఒక గ్రహింపు కలిగి మనం మాట్లాడాలి. మాట్లాడే వ్యక్తి మన యొక్క ఏజ్ గ్రూప్ అయితే, మన ఫ్రెండ్ అయితే మనం చక్కగా ఇన్ఫార్మల్‌గా మనం ఎట్లయినా మాట్లాడొచ్చు. కానీ మాట్లాడే వ్యక్తి మనకంటే వయసులో పెద్దవారైతే మర్యాదగా మనం మాట్లాడాలి. ఈ రోజుల్లో అది మనం చూడట్లేదు. అమర్యాదగా మాట్లాడుతున్నారు పిల్లలు. ఏం మాట్లాడుతున్నారో తెలీదు. స్కూల్స్‌లో అయితే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. కొంతమంది పిల్లలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఏ నేనెందుకు వినాలి? నేనెందుకు చేయాలి? అసలు నువ్వెవరు నాకు చెప్పటానికి? అని ఇటువంటి మాటలు కూడా పిల్లలు ఈ మధ్యన యూజ్ చేస్తా ఉన్నారు.